హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు మనం సెట్ నెంబర్ 5తో ఉన్నాం. ఐఏసీ త్రిశూల్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ అండ్ ఎస్బీఐ పిఓ. లెట్ us see సెట్ నెంబర్ 5 ఎలా ఉందో చూద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఫర్ యూ. రీడింగ్ కాంప్రహెన్షన్. ఐ థింక్ రెగ్యులర్గా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎక్స్ప్లెనేషన్లో చేసేటప్పుడైతే స్టాండింగ్లో చేస్తున్నాం. మీకు ఐడియా ఉందనుకుంటున్నా. ఫర్ బెటర్ అటెన్షన్ అండ్ బెటర్ కాన్సన్ట్రేషన్ అది వర్కౌట్ అయింది. ఇక్కడ నేను మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ గురించి మాట్లాడాలి. రీడింగ్ కాంప్రిహెన్షన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ లేదు. రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయకుండా తప్పించుకుందాం అనుకోవద్దు. రీడింగ్ కాంప్రిహెన్షన్ మస్ట్ చేసి తీరాలి. ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ కష్టం అనిపించవచ్చు, 2 అనిపించవచ్చు. బట్ రెగ్యులర్గా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయడం మొదలు పెడితే దాని మీద కన్నా మనకి గ్రిప్ వచ్చినట్లయితే, నాలెడ్జ్ ఉన్నట్లయితే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 1/3 రీడింగ్ కాంప్రిహెన్షనే. మరి అదే మెయిన్స్కి వచ్చినప్పుడు 50% ఆఫ్ ద పేపర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. మనం రెగ్యులర్గా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసేటప్పుడు ముందుగా క్వశ్చన్స్ని చదువుకుంటాం. క్వశ్చన్స్ చదివినప్పుడు మనకి కంప్లీట్ ఐడియా వస్తుంది రీడింగ్ కాంప్రిహెన్షన్ దేని గురించో. ఒక అవగాహన వచ్చిన తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివినట్లయితే ప్రిలిమినరీలో అయితే 3 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు చదవడానికి. అదే మెయిన్స్ అయినట్లయితే 5:30 నుంచి 6 నిమిషాల వరకు పడుతుంది మెయిన్స్లో. అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ ఎక్కువ టైం పట్టినా అది అడ్వాంటేజ్. అంటే ఎక్కువసేపు చదవడం వలన ఆన్సర్ చాలా ఈజీగా తీయచ్చు. కాబట్టి ఒకవేళ అటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివాను సార్, కానీ ఒక క్వశ్చన్ నాకు ఇబ్బంది ఉంది అంటే స్కిప్ చేయండి. మనకు అందరికీ తెలుసు మన దగ్గర 6th ఆప్షన్ ఉంది, స్కిప్ అనేటువంటిది. ఎవరైతే బ్లఫ్ చేయకుండా ఆనెస్ట్గా ఉంటూ తెలిసిన ఆన్సర్ మాత్రమే ఆప్షన్ పెడతారో వారే ఇప్పటి వరకు బ్యాంక్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళగలిగారు. ప్రస్తుతం వారు బ్యాంక్స్లో ఉన్నారు. అలా కాకుండా తెలిసిన ఆన్సరు, తెలియని ఆన్సరు అన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే నీ చేతిలో ఉన్న అవకాశాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు అవుతుంది. దయచేసి మీకున్న గోల్డెన్ ఆపర్చునిటీని మీరు పాడు చేసుకోవద్దు. 60 కట్ ఆఫ్ ఉంది అండి అని అనుకున్నప్పుడు 61 వచ్చిన వాడికి జాబ్ ఇస్తారు, 99 వచ్చిన వాడికి జాబ్ ఇస్తారు. ఈ విషయం మర్చిపోవద్దు. అకాడమీ కాదు, కాంపిటిటివ్. ఎంత వదిలితే అంత మంచిది. సో మినిమం నెంబర్ చేయండి. ఆ నెంబర్ ఎంతో మేము చెప్తాము, ఆ నెంబర్ ట్రై చేయండి, ఆ నెంబర్ రీచ్ అవ్వండి. దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. అలా చేయడానికి ఒకవేళ నీకు ఈజీగా ఆన్సర్ కనపడుతుంటే నేను పెట్టద్దనట్లా. బట్ ఎక్కడైనా డైలమా ఉన్నప్పుడు, అంబిగ్విటీ క్రియేట్ అయినప్పుడు దయచేసి స్కిప్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. సో చాలామంది చాలా ప్రిపేర్ అవుతారు, కానీ ఎందుకు రాదు జాబ్ అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు అకాడమిక్ మెథడ్లో అన్ని ఆప్షన్స్ పెట్టాలి అనే ఆలోచన, నెంబర్ ఎక్కువ ఉండాలనే కోరిక, ఈ రెండిటి వలన ఇబ్బంది పడతారు. వారు సీనియర్లు అయిన తర్వాత, కొన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేంటో. సో అటువంటి తప్పులు ఏమి చేయకండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద దృష్టి పెట్టండి. తప్పించుకు వెళ్ళిపోదాం అనుకుంటే జాబ్ రాదు. జాబ్ రావాలంటే ఆర్సీని తప్పించుకుని వెళ్ళిపోవడానికి లేదు. మరొకటి, ఆర్సీ యాక్యురేట్. ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఒక 2 నిమిషాలు లేట్ అయినా ఆన్సర్ తీసుకుంటే నెగిటివ్ మార్కింగ్ రానటువంటి ఒక చాప్టర్ ఏమైనా ఉందంటే అది ఆర్సీ. సో ఎప్పుడు మనకి ఇందులో యాక్యురసీ టాప్ ఉంటుంది. ఒకవేళ 9 క్వశ్చన్స్ ఇచ్చాడు, 7 ఆప్షన్ పెట్టగలిగారు, 7 పెట్టండి, 2 స్కిప్ చేయండి. 6 + 3, ఓకే 6 చేశారు, 3 స్కిప్ చేయండి. లేదా టోటల్గా దాన్ని వదిలిపెట్టకండి. సో ఇది నా అడ్వైస్. ఆర్సీ అమ్మ లాంటిది, మోసం చేయదు, మార్కులు ఖచ్చితంగా ఇస్తుంది. సో అటువంటి ఆర్సీని ట్రై చేయండి రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్లో. నౌ స్పీకింగ్ ఎట్ ఎ రోడ్ షో ఇన్ కోల్కతా ఆన్ January 23rd, West Bengal Chief Minister Mamata Banerjee asked why India should have only one capital and suggested that there be 4. ఒకటే ఎందుకు ఉండాలి, 4 ఉండొచ్చు కదా అంటున్నారు మమతా బెనర్జీ. She suggested that parliament sessions should be held in each of the 4 capitals in a rotating manner. While Miss Banerjee has the right to have her opinion on the issue,
she does not seem to have given much thought to the feasibility of the proposal. Feasibility, ప్రపోజల్ యొక్క ఫీజిబిలిటీ ఉందా లేదా అనే విషయం మీద ఎవరు పెద్దగా ఆలోచన కూడా చేయలేదు. 4 capitals would obviously mean having parliament buildings in 3 other regions too. If there are 4 capitals, accommodation for all the MPs and the adjunct staff, ఎంపీల కింద పనిచేసే స్టాఫ్ని adjunct staff అన్నాడు, will have to be constructed, while those from the northern parts of the country would prefer to be comfortably ensconced in the existing residential accommodation in New Delhi. Those from other parts of the country may prefer to settle in the capital of the region to which they belong. During parliament sessions, MPs will descend in droves to the envisaged capitals and fly out, leaving these residential accommodations vacant for months after every session. Add to this the huge expenditure involved in all the MPs and their staff having to fly to and from these capitals every now and then. Providing security to all the MPs will be a huge burden for the state police. Even the vacant accommodations where the MPs don't reside will have to be guarded round the clock. Depending on the risk factor, enhanced security will have to be necessarily provided to a fair number of them. Many of who manage to get top security cover merely for their imprudent utterances. కాషస్గా లేకుండా ఇంప్రూడెంట్ అన్నాడు. ఎవడు పడితే వాడు ఏది పడితే వాగుతూ ఉంటాడు. అట్టరెన్సెస్ అన్నాడు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చేసే కామెంట్స్ వల్ల వాళ్ళకి రిస్క్ ఉంటుంది. Kolkata was once a capital of this country until King George V announced in December 1911 that Delhi would be the new capital. Parliament House was opened in 1927 and the magnificent Viceroy's residence, now Rashtrapati Bhavan, and the government buildings were inaugurated in 1931. One of the factors that may have weighed in favor of New Delhi could be its proximity to the summer capital Shimla. షిమ్లాకి దగ్గరగా ఉండడం వలన దాన్ని ఆ రోజున క్యాపిటల్గా చేసి ఉంటారు అంటున్నాడు. But today, even shifting a state capital would involve huge expenditure. In the 1980s, the Tamil Nadu Chief Minister proposed to shift the state capital to Tiruchirappalli in Tamil Nadu. The plan was ultimately shelved when the huge burden it would impose on the state exchequer became apparent. The cost to the government exchequer to have capital in 3 other states will be mind-boggling, and our nation can ill afford this. ఇది జరగదు, జరిగే అవకాశం లేదు అని చెప్తున్నాడు. ప్రపోజల్ చెప్పాడు, హిస్టరీ చెప్పాడు, ఇప్పుడు అది జరగదు అంటున్నాడు. ఓకే, చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ ద మీనింగ్ టు ద వర్డ్ ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ, వయబిలిటీ, ఎస్ అంతే. వైబిలిటీ ఛాన్స్ కాదమ్మా, వయబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎడ్జంక్ట్ అంటే చెప్పాను, వారి కింద పనిచేసే వారిని ఎడ్జంక్ట్ స్టాఫ్ అంటారు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు కాబట్టి సుపీరియర్. వాడు అక్కడే కంఫర్టబుల్లీ ఎన్స్కాన్స్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ అకామిడేషన్. వారున్న రెసిడెన్షియల్ అకామిడేషన్లో అక్కడే వారందరూ ఎన్స్కాన్స్ అయిపోయారు అంటే అర్థము సెటిల్ అయిపోయారు. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. కాషస్గా ఏమి లేదండి అందులో, ఇండిఫరెంట్గా లేడు, హొస్టైల్ ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఎస్, మమతా బెనర్జీ అంటున్నారు 4 క్యాపిటల్స్ ఉండాలని, ఆధార్ అంటున్నాడు అది జరిగే అవకాశం లేదు, చాలా కాస్ట్తో కూడుకున్నది అని. కాబట్టి దిస్ ఈజ్ డిజప్రూవింగ్. Why does the author think 4 capitals is not practical? Accommodation for MPs have to be constructed in all the capital. Huge expenditure is involved in maintenance of adjunct staff. Yes, we can go with A and B. According to the author, security of MPs is increased because of their richness కాదు, importance కాదు. Yes, foolish comments. ఈ ఫూలిష్ కామెంట్స్ని అన్నాడు ఇక్కడ. ఏమనంటే
ఇంప్రుడెంట్ అట్టరెన్సెస్ అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫూలిష్ కామెంట్స్. ప్రుడెంట్, కాషస్, ఇంప్రుడెంట్, కాషస్గా లేకుండా చేసిన కామెంట్స్ గురించి మాట్లాడాడు. వై వాజ్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ టు ఢిల్లీ ఫ్రమ్ కలకత్తా? కింగ్ జార్జ్ 5 నో. పార్లమెంట్ హౌస్ వాజ్ నో. రాష్ట్రపతి భవన్ నో. న్యూ ఢిల్లీ వాజ్ క్లోజర్ టు షిమ్లా ద సమ్మర్ క్యాపిటల్. అది సమ్మర్ క్యాపిటల్కి దగ్గరగా, షిమ్లాకి దగ్గరగా ఉంది కాబట్టి ఢిల్లీలో ఆ రోజున అరేంజ్ చేయడం జరిగింది. ఏ మిత్రమా, మొత్తం స్టేట్మెంట్ అంతా చదవాలా? చదవకుండా కూడా ఆన్సర్ చేయొచ్చా? స్టేట్మెంట్ అంతా చదవవలసిన పని లేదు మిత్రమా. బ్లాంక్కు ముందు ఆఫ్ కనపడుతోంది. దట్ ఈజ్ కాల్డ్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వస్తుందని నేర్చుకున్నాం. కాబట్టి we can go with existing. We can go with existing. The rule is preposition plus verb plus ing. Come on, చదువుదాం రండి. ఇప్పుడు ఒకవేళ ఎగ్జిస్టింగ్ కరెక్ట్ అనుకున్నట్లయితే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? The bad bank proposed in the union budget will not jeopardize the activity of existing asset reconstruction companies. Existing asset reconstruction companies, correct? So that I am going with B. We will start our protest in a big way. All over, all across. Em లేదు మిత్రమా. All over means some places. All across means in every place. ప్రొటెస్ట్ చేస్తామన్నారు కాబట్టి అక్కడక్కడ చేయడం కాదు, ఎవ్రీ ప్లేస్లో చేస్తారు. ఆల్ అక్రాస్ బెంగాల్. We will start our protest in a big way all across Bengal, nook and corner, ekkada pedithe akkada. And we request the people of the country to also take to the streets in protest. Ikkada not only tarvata manaku kanapadutondi have, kabatti but also tarvata kuda danne మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. either have or has. ఖచ్చితంగా was రాదు మిత్రమా past tense, were రాదు మిత్రమా past tense, had రాదు మిత్రమా past tense. ఇంకా వచ్చే అవకాశం have కానీ has కానీ. నాట్ ఓన్లీ హ్యావ్ ద పొటెన్షియల్ యాజ్ ఏ మార్కెట్ ఫర్ డొమెస్టిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సబ్జెక్ట్ ఏమిటయ్యా అంటే డొమెస్టిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఖచ్చితంగా సెకండ్ వన్లో కూడా హ్యావ్ ఏ రావాలి, హ్యాజ్ వచ్చే అవకాశం లేదు. నాట్ ఓన్లీ హ్యావ్ బట్ ఆల్సో హ్యావ్. కమాన్. The goods and services, domestic goods and services have the potential as a market, and but also they have the scope to enhance. So that, my dear friends, we can go with B. సూపర్ బిట్ అండి ఇది. సొంతంగా ఆన్సర్ చేయలేరు, ఆలోచించి చేయాలి. ఇన్సూరెన్స్ ఆర్ అన్నప్పుడు 3 ఆప్షన్లు ఉన్నాయండి. ఒకటి రిక్వెస్టెడ్, అది ప్యాసివ్ వాయిస్. రెండవది డిమాండింగ్. మూడవది సొలిసిటింగ్. సొలిసిటింగ్ అన్నా కూడా రిక్వెస్టింగే. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏదో తెలిస్తే సరిపోతుంది. ఇన్సూరెన్స్ ఆర్ డాష్ టు టేక్ ఏ కాన్షియస్ కాల్. ఒక కాల్ తీసుకోమని ఇన్సూరెన్స్ అడుగుతున్నారా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డిక్లేరింగ్ డివిడెండ్స్ ఆఫ్ ఫర్ 2020-21 కన్సిడరింగ్ దేర్ క్యాపిటల్. కాబట్టి ఇన్సూరర్స్ ఎవరినే రిక్వెస్ట్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, ఇన్సూరర్నే రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇన్సూరర్స్ ఆర్ రిక్వెస్టెడ్. ఆప్షన్ ఏ. హూ రిక్వెస్టెడ్, ఎవరు రిక్వెస్ట్ చేశారో లేదు, కానీ హూమ్ ఎవరిని రిక్వెస్ట్ చేశారు, ఇన్సూరర్స్ని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది మిత్రమా. ఎప్పుడైతే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందో బి యొక్క రూపం వస్తుంది, ఆ తర్వాత V3 రావాలి. కాబట్టి ఇన్సూరర్స్ ఎవరిని డిమాండ్ చేయడం లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, ఇన్సూరర్స్నే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దట్ ఆబ్జెక్ట్ ప్లస్ B ప్లస్ V3, దట్ ఈజ్ ఇన్సూరర్స్ ఆర్ రిక్వెస్టెడ్. A combination of a strip that made life difficult for batsmen with ఒక్కొక్క ఓవరు జరిగే కొలది అని అంటున్నాడమ్మా. రెగ్యులర్గా స్పోకెన్లో మాట్లాడేటప్పుడు ఈ చెప్పలే చేస్తారు, కానీ చాలా ఓవర్స్ ఉన్నాయి అనే ఉద్దేశంలో ఈచ్ పాసింగ్ ఓవర్ అనకూడదు, ఎవ్రీ పాసింగ్ ఓవర్ అనాలి. ఈ రూల్ మనకు తెలుసు. ఎవ్రీ విత్ మెనీ వి యూజ్ ఇట్, ఈచ్ విత్ ఓన్లీ 2.
ఇక్కడ కేవలం టు అనేటువంటి సెన్స్ ఏమీ లేదు కాబట్టి వీ కెన్ గో విత్ ఎవ్రీ అనే పదంతో వెళ్ళొచ్చు. మరొక్కసారి చూసుకోండి, ఎవ్రీ అనే పదాన్ని యూజ్ చేయాలంటే అక్కడ చాలా ఉండాలి, దట్ ఈజ్ మెనీ. ఈచ్ అనే పదాన్ని యూజ్ చేయాలంటే అక్కడ కేవలం 2 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఓవర్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఎవ్రీ అనే పదాన్ని అప్లై చేస్తాము, ఈచ్ అనే పదాన్ని అప్లై చేయం. కానీ రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు అక్కడ ఈచ్ అని అప్లై చేస్తూ ఉంటారు, బట్ దట్ ఈజ్ గ్రామటికల్లీ ఎర్రర్. ఏ మిత్రమా ఏరియాస్తో స్టార్ట్ అవ్వదు అంటే బీతో స్టార్ట్ అవ్వడం లేదు. ఇంటూ ద ఫ్యామిలీతో స్టార్ట్ చేయలేను కాబట్టి ఈతో స్టార్ట్ చేయను. ఫౌండ్ దట్ అన్నాడు కాబట్టి వెర్బ్తో స్టార్ట్ అవ్వడం లేదు. ఇంకా నాకు మిగిలిందల్లా సి మాత్రమే. ద సర్వే విచ్ ఎయిమ్డ్ ఎట్ గెయినింగ్ ఇన్సైట్స్ ఇంటూ ద ఫ్యామిలీ లైఫ్స్ ఆఫ్ Britons found that the isolation and loneliness among parents, correct, AD correct, particularly in deprived areas, loneliness among parents, correct, deprived areas, correct, were growing constantly. So that I am going with CEADB. Come on. The survey which aimed at gaining insights into, this one is also insights into deprived areas, loneliness among parents. Yes, the survey which aimed at gaining insights into the family lives of Britons found that the isolation and loneliness among parents, particularly in deprived areas. So, head and tail అనేటువంటి ఈ పద్ధతి ప్రకారం ఇన్సైట్స్ ఇంటూ కనపడుతోంది, లోన్లీనెస్ అమాంగ్ పేరెంట్స్ కనపడుతోంది, డిప్రైవ్డ్ ఏరియాస్ కనపడుతోంది, దట్ ఈజ్ CEADB. ఎన్హాన్సెస్ అవర్ ఆపరేషన్స్, బి తర్వాత సి కనపడుతోంది. యాజ్ వీ అసెస్ the changing landscape of hockey at all levels and continue to build and maintain a system of elite hockey. ఖచ్చితంగా BCDE కనపడ్డాయి కాబట్టి అది ABCDE ఏమో చెక్ చేద్దాం రండి. Adding talented people with diverse and multifaceted backgrounds. Multifaceted backgrounds. 1. ఇక్కడ ఒకటి దొరికింది మనకి. Enhances what? Enhances our operations. Very good. And a changing landscape. Continue to. So that I am going with ABCDE. Adding talented people with diverse and multifaceted backgrounds like Kendall, Eric and Joan enhances our operations as we assess the changing landscape of hockey at all levels and continue to build and maintain a system of elite hockey, that is ABCDE. ఏతో స్టార్ట్ అవ్వదని అర్థమైంది, హ్యావ్ కమ్తో స్టార్ట్ చేయలేను కాబట్టి. ఎట్ ఢిల్లీ బోర్డర్స్ అన్నాడు, ఈతో స్టార్ట్ అవ్వదు. Bollywood celebrities and cricketers have come out in support of agitating farmers, BAC, farmers who are staging a protest at Delhi borders against the 3 farm laws. Very good. 3 farm laws. ఈ తర్వాత డి కనపడింది. Bollywood celebrities and cricketers have and here we can see agitating farmers. Come on, Bollywood celebrities and cricketers have come out in support of agitating farmers
who are staging a protest at Delhi borders against the 3 formulas passed by the union government, so that I am going with BACED. ఇక్కడ నాకు బోత్ కనపడింది మిత్రమా, ఇక్కడ అండ్ కనపడింది. అంటే ఎక్కడొచ్చినా ఈ తర్వాత బి రావాలి, ఈ తర్వాత బి రావాలి అనేది కేవలం 2 చోట్ల మాత్రమే ఉందయ్యా. ఇక్కడ ఈ తర్వాత బి లేదు, ఇక్కడ లేదు, ఈ రెండిట్లోనే ఉంది. ఈ బీడీ వరకు చదువుతాం రండి. ఇక్కడ మనకి ఎగ్జామినర్ హెల్ప్ చేస్తున్నాడు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ వర్ అండర్ వే అట్ బోత్ ద సింఘు అండ్ టిక్రీ బోర్డర్స్ with no untoward incident reported for the last 2 days, but the numbers of farmers at the Ghazipur border swelled, with more their counterparts from the state joining them. చివర ఏ వచ్చిందయ్యా, చివర ఏ వచ్చిందంటే దట్ ఈజ్ ఈ. మరొక్కసారి చదువుదాం రండి. Peaceful protests were underway at both the Singhu and Tikri borders, with no untoward incident reported for the last 2 days, but the numbers of farmers at the Ghazipur border swelled, with more their counterparts from the state joining them, that is EBDCA. ఇక్కడ ఎక్కడో బేస్డ్ కనపడింది, ఇక్కడ ఆన్ కనపడింది. అంటే సి తర్వాత బి రావాలి, సి తర్వాత బి, సి తర్వాత బి బేస్డ్ ఆన్, సి తర్వాత బి బేస్డ్ ఆన్, సి తర్వాత బి బేస్డ్ ఆన్. అంటే నువ్వు ఏతో కానీ ఈతో కానీ చేయొచ్చు, కానీ సెంట్ టు అనేటువంటి వెర్బ్తో స్టార్ట్ అవ్వదు కాబట్టి ఏకి వెళ్దాం రండి. ఇట్ ఈస్ ఓన్లీ అ ఫుట్ నోట్ వాల్యూ, నాట్ హెడ్లైన్ మెటీరియల్, దట్ ద కాంగ్రెస్ విచ్ రూల్డ్ ఇండియా ఫర్ 2 terms based on the strength of members of parliament, Telugu people sent to Lok Sabha, and which enacted and implemented the formation of Telangana, is rapidly declining in the state. So that we can go with ACBED one more time. It is only a footnote value, not headline material, that the Congress which ruled India for 2 terms based on the strength of members of parliament, Telugu people sent to Lok Sabha, and which enacted and implemented the formation of Telangana, is rapidly declining in the state, that is ACBED. The lockdown had shown the disruption in the economy, and it is understandable if finance ministry officials seek a justification for opening up anandi లేదా టు ఓపెన్ అప్ అనండి. అఫీషియల్ సీక్ ఏ జస్టిఫికేషన్ టు ఓపెన్ అప్. కమాన్. ద లాక్డౌన్ హ్యాడ్ షోన్ ద డిస్రప్షన్ ఇన్ ద ఎకానమీ, అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ ఇఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అఫీషియల్ సీక్ ఏ జస్టిఫికేషన్ టు ఓపెన్ అప్ అనొచ్చు లేదా ఫర్ ఓపెనింగ్ అప్ అనొచ్చు. 2+V1 కానీ ప్రిపోజిషన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కానీ ఇక్కడ అప్లై చేయొచ్చు మిత్రమా. ఇఫ్ టెస్టింగ్ వర్ టు డిక్లైన్, ఇఫ్తో వర్ వాడాడంటే జరగదని అర్థం, ఇంపాసిబుల్. ఇఫ్ టెస్టింగ్ వర్ టు డిక్లైన్, మోర్ కేసెస్ వుడ్ బి అన్డిటెక్టెడ్, అండ్ కన్వర్స్లీ అన్ ఇంక్రీజ్ ఇన్ టెస్ట్ కుడ్ పుష్ దిస్ హైపోథెటికల్ పాయింట్ ఈవెన్ ఫార్దర్ కాదు. An increase in test could push this hypothetical point even further. ఇంకా నెక్స్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఫార్దర్ అంటే డిస్టెన్స్, ఫర్దర్ అంటే నెక్స్ట్. Therefore, it is only after sufficient time has elapsed and in retrospect that a country's peak can be inferred. Therefore, it is only after sufficient time has elapsed, no error, and in retrospect that a country's peak can be inferred, no error. Option E. The decline from 90,000 cases a day, the decline from a 90,000 cases a day to around 75,000 for over a fortnightly is certainly welcome but can be deceptive. Correct. One more time. The decline from 90,000 cases a day to around 75,000
ఫర్ ఓవర్ ఏ fortnightly కాదు మిత్రమా, ఇట్ ఈజ్ fortnight. ఫర్ ఓవర్ ఏ fortnight means 15 days, 2-week time. Is certainly welcome but can be deceptive. One more time, the decline from 90,000 cases a day to around 75,000 for over a fortnight is certainly welcome but can be deceptive. Fortnightly కాదు, fortnight. If a complete shutdown could not stop it, it is hard to fathom how allowing public transport and permit schools will not catalyze the movement to a new peak అన్నాడు. ఇక్కడ అండ్ అనే ఒక కంజంక్షన్ చూడు మిత్రమా. అండ్కు ముందు అలోవింగ్ అనేటువంటి వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అప్లై చేసావు. మరి దాని ముందు వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉన్నప్పుడు అండ్ తర్వాత కూడా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉండాలి. చదువుదాం రండి. ఇఫ్ ఏ కంప్లీట్ షట్ డౌన్ కుడ్ నాట్ స్టాప్ ఇట్, ఇట్ ఈస్ హార్డ్ టు ఫ్యాథోమ్ అంటే అండర్స్టాండ్ how allowing public transport and permitting schools will not catalyze the movement to a new peak. How allowing public transport and permitting schools. That means how allowing public transport and how permitting schools అని అర్థం వస్తుంది. how అనే పదాన్ని రిపీట్ చేయవలసిన పని లేదు. సో allowing, permitting, allowing public transport, permitting schools. అండ్కు ముందు ఈ రూల్ మీకు తెలుసు, పాజిటివ్ ఉంటే అండ్కి తర్వాత పాజిటివ్ అనుకున్నాం. మరి ఇక్కడ అండ్కు ముందు వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉన్నప్పుడు అండ్కి తర్వాత కూడా వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉండాలి. సో అండ్కు ముందు ఏముంటే అండ్ తర్వాత అదే ఉంటుందనే రూల్ ప్రకారము ఇక్కడ అలౌవింగ్ ఉంది కాబట్టి అక్కడ పర్మిటింగ్ అనేది అప్లై చేయాలి మిత్రమా. హంటింగ్ ఫర్ స్పోర్ట్. Hunting for sport is also a major factor for the loss of animal biodiversity. అంటే ఇక్కడ ఏం సూటబుల్ అయిందయ్యా, ఏతో ఈ సూటబుల్ అయిందయ్యా. హంటింగ్ ఫర్ స్పోర్ట్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద లాస్ ఆఫ్ యానిమల్ బయోడైవర్సిటీ. ఏతో ఈ సూటబుల్ అయింది మిత్రమా. ABCDEF. Yes, my dear friends, Reliance Commercial Corporation was set up to import polyester yarn and export spices. Bతో F సూటబుల్ అయినప్పుడు ఏఈ చెక్ చేద్దాం. ధీరుభాయ్ వుడ్ టేక్ ఏ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ బిజినెస్ అండ్ హిస్ కజిన్ వాజ్ వెరీ కాషస్. ధీరుభాయ్ రిస్క్ తీసుకుంటాడు, అతని కజిన్ మాత్రం కాషస్గా ఉంటాడు. ఏఈ. సివిల్ అథారిటీస్ మస్ట్ రెక్టిఫై ద మ్యాన్హోల్ అండ్ సేవ్ ద రోడ్ ఫ్రమ్ ఫర్దర్ డ్యామేజ్. సిడి. సో దట్ ఏఈ బిఎఫ్ సిడిగా తీసుకున్నాం. హ్యూమన్ లైఫ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ వీ మేక్ అస్ no. When you find or try to find evil in good, it is negative attitude. BD okay. The global warming has led to high irrational felling of trees. Carbon emissions వల్ల global warming వచ్చిందండి. So I am going with only BD. క్యాన్సిల్డ్ అనే పదాన్ని చూస్తున్నాను మిత్రమా. క్యాన్సిల్డ్ అనే పదం కరెక్ట్గానే ఉందయ్యా. సో క్యాన్సిల్డ్ అనే పదంతో ప్రాబ్లం లేదు మనకి. నెససరీ అనే పదానికి వచ్చినప్పుడు ప్రాబ్లం కనబడుతోంది. వాడే మనకేదో ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉంది. ఒక నెససరీ ఒకలాగా, మరో నెససరీ ఒకలాగా. NECESSARY డబుల్ సి ఉండదయ్యా. అదే విషయాన్ని డీలో కూడా చెప్తున్నాడు వాడు. NECESSARY. ఎగ్జామ్స్ కరెక్ట్, క్యాన్సిల్డ్ కరెక్ట్, డీలో ఉన్న నెససరీ కరెక్ట్. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ బిలో ఉన్న నెససరీ. డబుల్ సి లేదు, సింగిల్ సి. గ్రోయింగ్ కరెక్ట్, గ్రోత్ కరెక్ట్,
నెగటివ్ కరెక్ట్, అగ్రికల్చర్ కరెక్ట్. మరి అన్నీ కరెక్ట్ అయినప్పుడు ఒకసారి చదువుకోవాలి. ద ఎకానమీ వాజ్ నాట్ గ్రోయింగ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద గ్రోత్ రేట్ వాజ్ నెగటివ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ అగ్రికల్చర్. సో దట్ దెర్ ఈజ్ నో ఎర్రర్, అప్రోప్రియేట్గానే ఉంది, ఏ విధమైన ప్రాబ్లం లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఈ. క్యాపిటల్ ఎలా అక్కడ పడింది అంతే, క్యాపిటల్ అది. ఆవిష్కార్ క్యాపిటల్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఎర్లీ బ్యాకర్స్ ఆఫ్ అగ్రిటెక్ ఇన్ ఇండియా అండ్ వీ విడ్ బి డబ్లింగ్లో డబుల్ బి ఎందుకయ్యా, DOUBLE, డబ్లింగ్లో ఇంకొక బి అవసరం లేదు. సో ఆన్సర్ దొరికేసిందిగా. కన్విక్షన్ కరెక్ట్, బ్యాకర్స్ కరెక్ట్, క్యాపిటల్ కరెక్ట్, డబ్లింగ్లో ఇంకొక బి లేదు. ద నెక్స్ట్ వన్, డ్రిజ్లింగ్ కరెక్ట్ అండి, DZ ఉంటుంది. గ్రౌండ్ కరెక్ట్ అండి. ఫేవరబుల్ FAVOURABLE కరెక్ట్ అండి. అది ప్లాంటేషన్స్ కాదు మిత్రమా, ప్లాంటేషన్స్. ప్లాంటేషన్స్ కాదు, ప్లాంటేషన్స్. నెక్స్ట్ వన్, స్టేటెడ్ కరెక్ట్. డెసిషన్లో SS ఉండదయ్యా, S చాలు. కాబట్టి ఎర్రర్ ఇక్కడ కనపడుతోంది. గ్రోయర్స్ కరెక్ట్, కన్జ్యూమర్స్ కూడా కరెక్టే. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామా. రెండు నెససరీలు ఇచ్చాడు, బిలో ఉన్న నెససరీ ఎర్రర్ అయ్యా, SS రాకూడదు. గ్రోయింగ్ అన్నావు, గ్రోత్ అన్నావు, నెగిటివ్ అన్నావు, అగ్రికల్చర్ అన్నావు, అన్నీ బాగున్నాయి, నో ఎర్రర్. క్యాపిటల్ కరెక్ట్, బ్యాకర్స్ కరెక్ట్, కానీ డబ్లింగ్ అనే పదం కరెక్ట్ కాదయ్యా. డబ్లింగ్లో B రాదు. కన్విక్షన్ కూడా కరెక్టే. డ్రిజ్లింగ్ ఓకే, గ్రౌండ్ ఓకే, ఫేవరబుల్ ఓకే, ప్లాంటేషన్స్ మాత్రము రాంగ్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు డెసిషన్ అనే పదం రాంగ్గా ఉందండి, దట్ ఈజ్ రాంగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 30 క్వశ్చన్స్. రీసెంట్గా మనం కొన్ని నేర్చుకున్నాము. మరొకసారి ఆ రోజు కేవలం 25 మాత్రమే ఇవ్వడం జరిగింది. కన్ఫ్యూజింగ్ వర్డ్స్, ఫ్లోర్ మొదలైనవి. మరికొన్ని ఈరోజు తీసుకోండి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అని ఇచ్చున్నాను ఆల్రెడీ, అటువంటివి మరికొన్ని ఇస్తున్నాను, తీసుకోండి. క్వైట్, క్వైట్, బ్రైడల్, బ్రిడిల్, డ్రౌట్, డ్రాట్. క్వైట్, క్వైట్, బ్రైడల్, బ్రిడిల్, డ్రౌట్, డ్రాట్. ఎమియబుల్, ఎమికబుల్. గేట్, గేట్. వీక్, వీక్. గేట్, గేట్, వీక్, వీక్, ఎమియబుల్, ఎమికబుల్, డ్రౌట్, డ్రాట్. ఎయిడ్, ఎయిడ్.
ఎయిడ్ ఎయిడ్ రూట్ 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 క్యాలెండర్ క్యాలెండర్ స్టేషనరీ స్టేషనరీ క్యాలెండర్ క్యాలెండర్ స్టేషనరీ స్టేషనరీ జెలస్ జెలస్ వీటన్నిటికీ మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా. లాస్ట్ టైం ఒక 25 ఇచ్చున్నాము, ఇప్పుడు ఒక 11 తీసుకున్నారు. మరికొన్ని చూడండి. 25 + 11 36 37. వేర్ అండ్ వేర్ క్యాపిటల్ క్యానన్ చూస్తున్నారు మీరు ఆల్రెడీ. క్యాపిటల్ చూశారు, క్యానన్ చూశారు. నౌ డిసీజ్ డై ఈ డై కలరింగ్ అండి. డై తెలుసు మీకు. డిసీజ్ అంటే ఇల్నెస్ అని తెలుసు. మరొక డిసీజ్. నా 40th వన్ ప్రీవియస్ క్లాసులో ఒక 25 ఇచ్చున్నామండి, ఇప్పుడు ఒక 15. వీటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇన్అప్రాప్రియేషన్లో ఇటువంటి పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 4 పదాల స్పెల్లింగ్ కరెక్ట్ అనిపించిందో అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఇన్అప్రాప్రియేషన్ చెక్ చేయాలి. అందులో భాగంగా ఒక 40 పేర్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మీనింగ్స్ని తెలుసుకోండి. తద్వారా అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో స్పెల్లింగ్ అండ్ ఇన్అప్రాప్రియేట్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద డే వీఆర్ విత్ సెట్ 5 ఈరోజు చేస్తున్నాము. విత్ ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, bye-bye. Thank you very much. I wish you all the best.